వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, సింహం సింగిల్గా వస్తుందంటున్న జగన్మోహన్ రెడ్డి, వణికిపోతున్న వైసీపీ నేతలు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఈ టైటిల్ చూస్తే చాలా మందికి అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది దేని గురించి పెట్టాము అనేది. ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఈరోజు పొత్తుల గురించి చాలా సీరియస్ చర్చ జరుగుతోంది. తమకి అనుకూలంగా తమకు మద్దతుగా ఉన్న పార్టీలతో జగన్మోహన్ రెడ్డి చేతులు కలిపితే తప్పేంటి అన్న చర్చ ఎప్పటి నుంచో జరుగుతూ వస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఆ స్థాయిలో ప్రెజర్ కూడా క్రియేట్ అవుతోంది ఈ అంశంలో. కానీ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి అందుకు అనుకూలంగా లేరాయన. అందుకు సమ్మతించట్లేదు. సో, సింహం సింగిల్‌గానే వస్తుందన్నట్టుగా తనకు తాను ఆయన ఒక మూడ్‌లో ఒక ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఊహించేసుకుంటా ఉన్నారు. ఇది చాలా సీరియస్‌గా పార్టీ సీనియర్‌లలో గూడా నిజంగానే ఒక వ్యతిరేకతకు కారణమవుతా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి వేరే పార్టీతో చేతులు కలపాలి అనేది ఒక చర్చ. ఎందుకు కలపాలి అంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే సోలోగా ఫైట్ చేస్తాను, సోలోగా పోరాటం చేస్తాను అంటే, అంత ఈజీగా యాక్సెసిబిలిటీగా ఆయన ఇష్యూస్ జనంలోకి వెళ్ళవు. అదే ఏ లెఫ్ట్ పార్టీలతోనో, ఏ సిపిఐ, సిపిఎం లాంటి వాళ్ళతోనో ఆయన కలిసి పోరాటాలు చేస్తే, ముందు ఆయన చేసే జగన్మోహన్ రెడ్డి చేసే ఉద్యమంలో ఆయన పార్టీ జెండాలకు తోడు మిగతా పార్టీ జెండాలు కూడా యాడ్ అవుతాయి. సో, ఆ జెండాలు జనంలోకి బలంగా వెళ్తాయి. సరే వాళ్ళు సీట్లు ఇస్తారా? వాళ్ళు గెలుచుకుంటారా? వాళ్ళు అసలు చట్టసభను రిప్రజెంట్ చేసే స్థాయిలో వాళ్ళు ఉన్నారా? అనేది అది అసలు అన్‌డిబేటబుల్ సబ్జెక్ట్ అది. ఎందుకంటే ఆళ్ళు లేరు ఆ స్థాయిలో. కానీ పోరాటాలు చేస్తే తాము తాము టై అప్ అయిన పార్టీలకి ఎంతో కొంత ఊరటనిచ్చే అంశమే వాళ్ళు. ఎందుకంటే ఆ బూస్ట్ వస్తుంది ఆ పార్టీలకి. అందుకే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు గాని, చంద్రబాబు నాయుడు గాని తమకు ఒక అవసరం వచ్చినప్పుడు లెఫ్ట్ పార్టీలతోని పొత్తులు కలిసి వెళ్ళడానికి వాళ్ళేమీ సందేహించలేదు కూడా. సో, అలాంటి సందర్భం ఇప్పుడు రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది అటువైపు చూస్తే. కూటమి ప్రభుత్వంలో అటు జనసేన, టీడీపీనే కాదు అటు బీజేపీ కూడా టై అప్ అయింది. అందుకే బీజేపీ టై అప్ అయింది కాబట్టి ఆ కూటమి ప్రభుత్వానికి మద్దతివ్వడానికో, వాళ్ళు తీసుకున్న చర్యలను యాజ్ ఇట్ ఈస్‌గా ఆమోదించడానికో లెఫ్ట్ పార్టీస్, ఆ పార్టీ ప్రతినిధులు ఎవరు కూడా ఇష్టపడరు. వాళ్ళు మూర్ఖంగా బీజేపీ వ్యతిరేకం కాబట్టి చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి వ్యతిరేకంగానే వాళ్ళ నిర్ణయాలుంటాయి. అందుకని వెళ్లి ఆ పార్టీకి అన్‌సైడెడ్‌గా మద్దతివ్వడానికి వాళ్ళు ముందుకు రారు. ఇక వేరస్ ఇక్కడ చూసినట్లయితే షర్మిల ఆల్రెడీ పీసీసీ చీఫ్‌గా ఉన్నారు. కాంగ్రెస్ తరపున ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇచ్చినా ఆమె సోలోగా వెళ్లారు. ఫైట్ చేసే ప్రయత్నం చేసినా ఇంకా ఆ విభజన గాయాల నుంచి రాష్ట్రం కోలుకోలేదు. ఆ విభజన గాయాల పాపం కాంగ్రెస్‌ని శాపంగానే వెంటాడుతా ఉంది. అందుకే ఆమె సరిగ్గా కోప్ అప్ చేసుకోలేకపోతా ఉంది. ఎంపీగా పోటీ చేసి వైఎస్ బిడ్డయిన ఆవిడ ఓడిపోయారు. ఇక కాంగ్రెస్ కూడా అప్పటి నుంచి లైమ్ లైట్‌లో లేని పరిస్థితి ఉంది. ఏకంగా షర్మిలానే మార్చాలి అన్న డిమాండ్ కూడా చాలా సీరియస్‌గా వినిపిస్తుంది కొంతమంది నేతల నుంచి. సరే అది పక్కన పెడితే ఈరోజు ఏమీ లేని చోట కాంగ్రెస్‌తో కలిసి లెఫ్ట్ పార్టీ జెండాలు ఎందుకు పోరాటం చేయాలనేదైతే ఒక సందర్భం ఉంటుంది. ఒక చర్చ ఉంటుంది. వేరేయాజ్ జగన్మోహన్ రెడ్డికి ఆ స్కోప్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీ కూడా ప్రామినెంట్‌గా 40% ఓట్ బ్యాక్‌తో ఉంది కాబట్టి, ఆ పార్టీతో కలవడానికి లెఫ్ట్ పార్టీ నేతలు ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ విధానాల మీద వాళ్ళు ఫైట్ చేస్తా ఉన్నారు. వీళ్ళు ఫైట్ చేస్తా ఉన్నారు కొన్ని అంశాల్లో. సో, దాని మీద 2 పార్టీల ఆలోచన ధోరణి, వాళ్ళ పోరాట మార్గం ఒకేలా ఉంది కాబట్టి కలిస్తే కూడా ఏం తప్పు లేదు. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డే ఇనిషియేట్ తీసుకోవాలి. గతంలో మనం చూస్తే చంద్రబాబు నాయుడు ఏ అంశం ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 4లో కావచ్చు, 9లో కావచ్చు ఏ చిన్న అంశం వచ్చినా సరే అటు లెఫ్ట్ పార్టీ నేతల్ని, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఇలాంటి వాళ్ళందరినీ పిలిచేవాళ్ళు ఆయన. ఓ మీటింగ్ పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు కలిసి ఏదేని ఇష్యూ మీద జనంలోకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ పార్టీలకి బలం ఎంత ఉంది అనేది పక్కన పెడితే, ఆ వాయిస్ వీళ్ళకి యాడ్ అయిన కారణంగా వాళ్ళు చేసే పోరాటాలు ఎన్హాన్స్ అయ్యేవి. సో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ స్కోప్ ఉంది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి బ్లంట్‌గా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఒంటరిగా. అటు ఆయనే వెళ్లి లెఫ్ట్ పార్టీ ప్రతినిధులతో మాట్లాడి, మీరు మా పోరాటాలకు మద్దతు ఇవ్వండి, మాతో కలిసి రండి అంటే వాళ్ళు బంగారంగా, ఆనందంగా అంగీకరించి జగన్మోహన్ రెడ్డితో కలిసే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు విధానాన్ని లెఫ్ట్ పార్టీ నేతలు చాలా వ్యతిరేకిస్తారు కాబట్టి. సో, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ ప్రయత్నం చేయట్లా. ఎప్పుడు పార్టీ నేతలు ఈ విషయం మీద ఆయన్ని ప్రెజరైజ్ చేసినా, జగన్మోహన్ రెడ్డి మాత్రం సింహం సింగిల్‌గానే వస్తుంది అని చెప్తా ఉంటాడు. ఈ ఈ డైలాగ్ రోజా కూడా చెప్పింది చాలా సార్లు. జగన్మోహన్ రెడ్డి సింగిల్, సింహం ఆయన సింగిల్‌గానే వస్తాడు, సింగిల్‌గానే వస్తాడు, మీరు పొత్తులతో వెళ్తారు అనేది. నిజానికి జగన్మోహన్ రెడ్డి పైకి మాత్రమే సింగిల్ సింహం అని చెప్తాడాయన. కానీ ఆయన ఎప్పుడెళ్ళినా ఆయన హిడెన్ ఎజెండాతోనే వెళ్తా ఉంటారు. గతంలో మనం చూస్తే 2019 ఎన్నికల్లో అప్పటికే చంద్రబాబు నాయుడు బీజేపీతో డిఫర్ అయ్యారు కాబట్టి, ఎన్డీఏలోంచి బయటకొచ్చారు కాబట్టి, ఆ వాక్యూమ్‌లోకి వైఎస్ఆర్‌సీపీ వెళ్ళింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి మోడీ ఎంత తాపత్రయపడ్డారో కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు మీద ఉన్న వ్యతిరేకతను రిటర్న్ గిఫ్ట్ పేరుతోనే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మార్చారాయన. సో, వాళ్ళు వాళ్ళ మద్దతుతోనే అధికారికంగా బీజేపీతో పొత్తులో లేరు అంతే ఆ ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి. కానీ అన్ని విధాలా జగన్మోహన్ రెడ్డికి సహాయ సహకారాలు పూర్తిగా బీజేపీ అధిష్టానం అందించింది. చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మార్చింది బీజేపీ. సేమ్ దాంట్లో ఇంకో పావయ్యారు కేసీఆర్ కూడా.
సో, అట్లా హిడెన్ అధికారికంగా పొత్తులు పెట్టుకొని వెళ్ళే సంస్కృతి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. హిడెన్ ఎజెండాతోనే ఆ రోజు బీజేపీతో వెళ్లారు. బీజేపీ సపోర్ట్ చేసింది. కేసీఆర్ కూడా ఆయనకి సపోర్ట్ చేశారు. ముఖ్యమంత్రి అయ్యారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అవసరం లేదు కాబట్టి వాళ్ళందరిని తీసి పక్కన పడేశారు. అది వేరే వేరే విషయం. కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు అవసరం. దేశ స్థాయిలో కాంగ్రెస్ కూడా ఎన్డీ కూటమి కూడా అవసరం. ఇక్కడ లెఫ్ట్ పార్టీలు కలుపుకోవాల్సిన అవసరం. అది సీనియర్ నేతల బొత్స దగ్గర నుంచి ధర్మాన దాకా చాలామంది ప్రెజరైజ్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి వినిపించుకోరు. పైకి మాత్రం సింహం సింగిల్‌గా వెళ్తుందని మాత్రమే చెప్తా ఉన్నారు. అయితే మనం దెబ్బైపోతామని వాళ్ళు వాయిపోతా ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారికంగా లెఫ్ట్ పార్టీతో కలవడానికి లేకపోతే కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడానికి ఆయనకొచ్చిన భయం ఏంటంటే కేసులు. జగన్మోహన్ రెడ్డి పీక మీద కత్తిలాగా వేలాడుతూ ఉన్నాయి ఆయన కేసులు. అటు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్‌తోనో లేకపోతే లెఫ్ట్ పార్టీలతోనో టైఅప్ అయ్యారంటే ఎక్కడ మోడీకో, అమిత్ షాకో కోపం వస్తుందనేది జగన్మోహన్ రెడ్డి భయం. ఈరోజు వాళ్ళు కలవకపోయినా జగన్మోహన్ రెడ్డి జగన్ సంగతి ఏంటో తేల్చండి చెప్పి మోడీ వార్నింగ్ ఇస్తానే ఉన్నారు ఆల్రెడీ ఆ పార్టీ ఎంపీలకు. జగన్మోహన్ రెడ్డి విష ప్రచారాన్ని ఖండించమని క్లారిటీగా చెప్తా ఉన్నారు. అయినా సరే మోడీ నువ్వే దిక్కు అంటారు జగన్మోహన్ రెడ్డి. గతంలో మనం చూస్తే వాళ్ళు అడక్కముందే తాను అధికారంలో ఉన్నప్పుడు అడక్కముందే బీజేపీకి అన్ని విషయాల్లో మద్దతు ఇచ్చేవాళ్ళు. ఏ బిల్లు పెట్టినా బీజేపీ ఎంపీలు దాన్ని స్టడీ చేసేలోపు ఈయన పరిగెత్తుకుంటా వెళ్ళి మద్దతు ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత మనం చూస్తే మొన్న ప్రతిపక్షానికి పరిమితమైన ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నిక సమయంలో కాంగ్రెస్ దగ్గరుండి కోరింది జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వమని చెప్పేసి. రేవంత్ రెడ్డి పదే పదే రిక్వెస్ట్ చేశారు. తెలంగాణ వ్యక్తి, తెలుగు వ్యక్తి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వమని. అయినా జగన్మోహన్ రెడ్డి బీజేపీకే మద్దతు ఇచ్చారు. సరైన జస్టిఫికేషన్ లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాధాకృష్ణకి మద్దతు ఇచ్చారు అనే దానికి సంబంధించి. జస్టిఫికేషన్ ఎందుకు లేదు అంటే ఆయన కేసులు భయం వెంటాడుతోంది కాబట్టి. ఇంకా మాటకు ముందు రాహుల్ గాంధీని తిడతా ఉంటారు ఆయన. ఇండియా కూటమిని ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీని తిడతా ఉంటారు మాటకు ముందు. సో అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అటు కాంగ్రెస్తోనో ఇటు లెఫ్ట్ పార్టీలతోనో వాళ్ళు సానుకూలంగా ఉన్న ఈయన కలిసేందుకు ఆసక్తి లేదు. ఈయన కలిసేందుకు కూడా ముందుకు రాదు. ఎక్కడ వాళ్ళతో కలిస్తే బీజేపీ అగ్రనేతలకి కోపం వస్తుందేమోనని జగన్మోహన్ రెడ్డి భయం. అందుకే పైకి మాత్రం సింహం సింగిల్‌గానే వస్తుంది. మీరు ఎంత గుంపులుగా రండి అని చెప్పేసి కామెంట్లు కొడుతుంటారు రజనీకాంత్ లాగా. కానీ గ్రౌండ్ రియాలిటీలో జరిగేది మాత్రం ఇది. సింహం సింగిల్‌గా వస్తే ఈసారి ఎన్నికల్లో మనం దెబ్బైపోవటం ఖాయం అన్న అంచనాలైతే ఆ పార్టీ నేతల నుంచే వస్తా ఉన్నాయి.